మన జీవితంలో కష్టం వచ్చినప్పుడు మనం మొదటి మాట ఏమిటి? దేవుణ్ణి స్తుతిస్తామా లేక ఇశ్రాయేలీయుల వలె సణుగుతామా? అరణ్యయాత్రలో ఇశ్రాయేలీయులు ప్రతి చిన్న కష్టానికి దేవుని మీద మోషే మీద సణిగారు. ఆ సణుగుడు వల్లే ఒక తరం వాగ్దాన దేశానికి దూరం కావాల్సి వచ్చింది. ఈరోజు మనం మన మాట తీరును మార్చుకుందాం. అంశం 1. మారా నుండి మధురానికి మీ పరీక్ష. ఎర్ర సముద్రం దాటిన 3 రోజులకే ఇశ్రాయేలీయులకు చేదునీళ్లు ఎదురయ్యాయి. అప్పటిదాకా నాట్యం చేసినవారు ఒక్కసారిగా మేమేమి త్రాగుతామో అని సనుగడం మొదలుపెట్టారు. దేవుడు ఆ చేదు నీళ్లను మధురంగా మార్చగలడని వారు నమ్మలేకపోయారు. మీ జీవితంలో కూడా ఆలస్యమవుతోందా? అప్పులు, ఇబ్బందులు మిమ్మల్ని చుట్టుముట్టాయా? గుర్తుంచుకోండి, ఆ చేదు పరిస్థితుల్లోనే దేవుడు ఒక అద్భుతాన్ని దాచి ఉంచాడు. సనగకండి, ఆయనే మీకోసం మధురమైన మార్గాన్ని చూపిస్తాడు. అంశం 2. మాట మారాలి, గమ్యం చేరాలి. కష్టం వచ్చినప్పుడల్లా దేవుడున్నాడా, మమ్మల్ని చంపడానికే ఇక్కడికి తెచ్చావా అని సనగడం వల్ల ప్రయాణం ఆలస్యమవుతుంది. ఇశ్రాయేలీయుల డైలాగ్ మారడానికి 40 ఏళ్లు పట్టింది. కాని ఈరోజు పరిశుద్ధాత్ముడు మీ లోపల ఉండి మిమ్మల్ని మారుస్తున్నాడు. ప్రభువా, ఈ ఆలస్యంలో నీవు ఏ మహిమను చూపించబోతున్నావు అని అడగండి. యోబువలే ఓపిక పట్టండి. చివరలో దేవుడు మీకు రెట్టింపు ఆశీర్వాదాలనిస్తాడు. అంశం 3. పోగొట్టుకున్నది ఉత్తమమైనది కాదు. మీరు ఏదైనా పోగొట్టుకొని బాధపడుతున్నారా? ఉద్యోగమో, ఆస్తో లేదా ఆరోగ్యమో పోయిందని చింతిస్తున్నారా? ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీరు పోగొట్టుకున్నది మీ జీవితంలో ఉత్తమమైనది కాదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడూ తన బిడ్డలకు శ్రేష్టమైన వాటినిస్తాడు. మనం మహిమ నుండి అధిక మహిమకు వెళ్లేవారమే, కాని వెనక్కి తగ్గేవారం కాదు. మీరు కోల్పోయిన దానికంటే గొప్పది దేవుడు మీకివ్వగలడు. అంశం 4. విశ్వాసంతో ప్రార్థన. ముందే నమ్మండి. కొత్త నిబంధన ప్రకారం మనం దేనికోసం ప్రార్థిస్తున్నామో అది మనకు దొరికినట్లే నమ్మాలి. ఇశ్రాయేలీయులు అద్భుతం జరిగిన తర్వాత నమ్మారు, కాని మీరు అద్భుతం జరగకముందే విశ్వసించండి. మీ భర్త మారుతాడని, మీ అనారోగ్యం తగ్గుతుందని, మీ అద్దె ఇల్లు సొంత ఇల్లుగా మారుతుందని ముందే నమ్మి స్తుతించండి. ఆ విశ్వాసమే మీ ఆలస్యాన్ని అంతం చేస్తుంది. మిత్రులారా, బయటి నుండి మిమ్మల్ని మార్చడం కష్టం కావచ్చు, కానీ మీలో ఉన్న దైవశక్తి మిమ్మల్ని మార్చడానికి సిద్ధంగా ఉంది. మీ సమస్య గురించి సనగకండి, ఆ సమస్యతో మీ దేవుని గొప్పతనం గురించి చెప్పండి. మీ చేదునీళ్లు మధురంగా మారబోతున్నాయి. మీ అరణ్యయాత్ర ముగియబోతోంది. మీరు శ్రేష్టమైన వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టబోతున్నారు.